హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మినీ బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. నెల రోజుల పాటు నిల్వ ఉండే చికెన్ పచ్చడి ఎలా తయారు చేయాలో చూసేద్దాం. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. చాలా టేస్ట్ కూడా చాలా బాగుంది. నాకైతే మస్తు నచ్చింది. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేను బోన్స్ అండ్ చికెన్ రెండు కలిపి చేసాం. మేము ఓన్లీ బోన్లెస్ అని ఏం చేయలేదు. నేను 2 kgs వరకు చికెన్ తీసుకున్నాను. నీట్గా కడిగి పక్కన పెట్టుకున్న తర్వాత వాటికి కావాల్సిన పదార్థాలు అన్నీ తీసుకొని నా అందుబాటులో పెట్టుకున్నాను. ఇలా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని నేను గోల్డ్ రఫ్ నూనెనే వాడాను. మీరు కూడా అదే వాడండి, చాలా బాగుంటుంది. నెల రోజుల పాటు నిల్వ చేసుకొని తినొచ్చు. చికెన్ పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా కడాయిలో నూనె పోసుకున్న తర్వాత నూనె వేడెక్కగానే మనం ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ వేసి రీఫ్రై చేసుకోవాలి. మరి ఎక్కువ రీఫ్రై చేసుకోవచ్చు. నేను వీడియోలో చూపించే విధంగా గోల్డ్ కలర్ వచ్చే వరకు స్లో ఫ్లేమ్లోనే ఉంచుకొని వేడి చేసుకోవాలి. ఇలా అన్ని వేడి చేసుకున్న తర్వాత మనం ఒక స్టీల్ బౌల్ తీసుకొని అందులో వేసి ఒక 10 minutes చల్లారిన తర్వాత ఒక 4 చెంచాల జీలకర్ర మెంతులు కలిపి పొడి చేసుకోవాలి. అందులో 2 చెంచాల పసుపు, కొద్దిగా ధనియాల పౌడర్, కొద్దిగా గరం మసాలా ఇలా వేసుకొని ఒక ముద్ద అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ముక్కలకు బాగా పట్టేలా కలుపుకోవాలి. వీడియోలో చూపించే విధంగా ఇలా ఒక చెక్క తీసుకొని అదే నూనెలో కాచి చల్లారిన తర్వాత కొద్దిగా పసుపు, కొద్దిగా పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని చల్లార్చుకోవాలి అదే నూనెలో. ఆ తర్వాత ఇలా ముక్కలకు మొత్తం పట్టిన తర్వాత 2 చెంచాల కారం, 2 చెంచాల ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మధ్యలో కొద్దిగా టేస్ట్ చూసుకోవాలి. ఉప్పు సరిపోకుండే వేసుకోవాలి. మళ్ళీ ఇలా చల్లారిన నూనెను ఇలా ముక్కలకు బాగా పట్టే వరకు ఒక 1/2 hour వరకు ముక్కలకు పట్టించి పక్కన పెట్టుకోవాలి. ఇలా నూనె చల్లారాక ఆ నూనెను అందులో వేసి కలుపుకుంటూ చికెన్ పచ్చడి రెడీ. చాలా టేస్ట్గా ఉంటుందండి. నెల రోజుల పాటు నిల్వ చేసుకొని తినొచ్చు. వేడి వేడి అన్నంలో కానీ ఇలాంటి కూల్ వెదర్లో కానీ తింటే మాత్రం సూపర్ టేస్ట్ అండి. చూడండి, వేడి వేడి అన్నంలోకి మనం చికెన్ పచ్చడి వేసుకొని తింటే చాలా టేస్ట్ వచ్చిందండి. మా పిల్లలు మేమందరం మస్తు ఎంజాయ్ చేస్తూ తిన్నాము. చూడండి, ముక్క కూడా బాగా ఉండిపోయిందనమాట. నాకైతే మస్తు నచ్చింది. మా అమ్మ